హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు ఎలా సెలబ్రేట్ చేసామో ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. నేనైతే సింపుల్గా ఇలా హోమ్ మేడ్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. టేస్ట్ మరీ అంత సూపర్ అని ఏం చెప్పను కాదు, పర్వాలేదు, బాగానే వచ్చింది. అత్తమ్మ ఇలా సేమియా ప్రిపేర్ చేశారు. ఇంకిక్కడ వచ్చేసి వదిన తమలపాకులతో ఇలా ఆంజనేయ స్వామికి దండ గుచ్చుతారు ఎవ్రీ ట్యూస్డే కూడా. సో మా హస్బెండ్ బర్త్డే కూడా ట్యూస్డే వచ్చింది. వదిన ఇలా తమలపాకులతో దండ అయితే గుచ్చారు. మా హస్బెండ్ చేత ఆంజనేయ స్వామికి అయితే వేయించారు. ఇక్కడ మా వదిన కష్టపడి రెడీ చేసిన మాలకి నేను ఆంజనేయ స్వామి వారి సింధూరం అయితే పూస్తున్నాను. ఇలా ఒక్కొక్క తమలపాకుకి ఆంజనేయ స్వామి వారి సింధూరం అయితే పెడతారు. మా హస్బెండ్ చిన్నగా వీడియో క్లిప్ అయితే తీశారు. సో మార్నింగే ఇలాగా అందరూ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చాము. ఫస్ట్ దర్శనం చేసుకున్నాక అప్పుడు కేక్ కటింగ్ ఇవన్నీ ప్లాన్ చేద్దామని. సో అందుకనే మార్నింగే మా వదిన వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించేసి అందరూ ఫ్రెష్ అయిపోయి ఇలా టెంపుల్కి అయితే వచ్చాము. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ కూడా. సో మా ఇంటి దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది, అంత దగ్గరగా ఉంటుంది. అలా గుడి దగ్గరికి వెళ్ళి బర్త్డే కదా, సో చిన్నగా పూజ అయితే చేశారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంటికి వచ్చేసాము. ఇక చూడండి, మా పాప కూడా నేను వేస్తాను దండ అంటే ఇలా చిన్న విగ్రహానికి వదిన ఇంకో దండ అయితే గుచ్చారు. ఆ విగ్రహానికి కాశ్వీ చేత అయితే దండ వేయించారు. పెద్ద విగ్రహానికి మా హస్బెండ్ అండ్ అలానే పంతులు గారు ఇద్దరు కలిపి ఆంజనేయ స్వామి వారి మెడలో తమలపాకుల దండ అయితే వేశారు. అలా గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి అత్తమ్మ గారెలు, సేమియా, ఇడ్లీ, చట్నీ ప్రిపేర్ చేశారు. సో టిఫిన్ చేసాక ఇలా చిన్నగా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసాము. మా హస్బెండ్ అందరి బర్త్డేస్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు, కానీ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అసలే ఇంట్రెస్ట్ చూపరు. సో మేమే పట్టుబట్టి ఇలా చిన్నగా అయితే ఇంట్లోనే సెలబ్రేట్ చేసాము. 아니 나오지. 나 갖다 놓고. తిన్నాను. ఇలా కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయాక అత్తమ్మ మావయ్య గారి దగ్గర అండ్ అలానే వదిన దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, అన్నయ్య ఏమో వర్క్ వెళ్ళారు. సో వాళ్ళు ముగ్గురు అయితే కేక్ కటింగ్ అప్పుడు మిస్ అయ్యారు.
సో ఇలా కేక్ కటింగ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక ఆయన విల్లేకి అయితే స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్, నేను, వదిన, అత్తమ్మ, మావయ్య, పాపని తీసుకుని ఆయన విల్లుకి అయితే స్టార్ట్ అయ్యాము. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని ఇలా విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. బర్త్డే కదా, సో టెంపుల్కి వెళ్తే మంచిది అన్నట్టుగా ఇలా టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్లో పెద్దగా క్రౌడ్ ఏమి లేరు, చాలా పీస్ఫుల్గా మంచిగా అయ్యింది దర్శనం. బర్త్డే అని చెప్పి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం అయితే జరుగుతుంది. మేము వెళ్ళేసరికి అరౌండ్ 11:30 అలా అయిపోయింది. ఇంకా టెంపుల్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మా పాప అయితే హ్యాపీగా స్లీప్ వేస్తుంది. టెంపుల్లో ఉన్న కొద్ది మంది క్రౌడ్లోనూ కూడా ఎక్కువ కొత్తగా పెళ్ళైన జంటలే భలే అనిపించారు. అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు టెంపుల్కి. ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి మేము చాలాసార్లే వెళ్ళాము. అన్నిసార్లు కూడా చాలా బాగా దర్శనం అవుద్ది. ఇది వచ్చేసి నేను పర్టికులర్గా వీడియో తీశాను. ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామికి పెన్నులతో పూజ చేస్తారనమాట. 2025లో ఫెబ్ 2, 3, 4 తేదీల్లో స్వామివారికి పూజ అయితే జరిపిస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాగా ఆన్లైన్ ద్వారా కూడా పూజ నమోదు చేయించుకోవచ్చు. 7 నదుల నుంచి జలాలు తీసుకొచ్చి వాటితో స్వామివారికి అభిషేకం చేస్తారు. అండ్ అలానే సరస్వతీదేవి పూజ కూడా చేస్తారు. చాలా బాగా జరుగుద్ది. ఇక్కడ బ్యానర్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మనం డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు కూడా కాల్ చేయండి. మనం ఆ రోజు టెంపుల్కి వెళ్ళకపోయినా మన పేరు మీద పూజ జరిపించి మనం ఇచ్చిన అడ్రస్కి పెన్స్ అండ్ అలానే ప్రసాదం అయితే పోస్ట్లో పంపిస్తారు. సో మేము కూడా 3 పిల్లల పేరు మీద పూజ అయితే రాయించేసాము. ఇలా గుడిలోనే చాలామంది విగ్రహమూర్తులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా దర్శనం చేసుకున్నాక భోజనం చేయడానికనే వచ్చేసాము. ఆయనవెల్లి గుడిలో ప్రతిరోజు కూడా అన్నదానం అయితే జరుగుద్ది. ఫుడ్ అయితే చాలా బాగా పెడతారు. సో మేము కూడా ఫుడ్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తమ్మ వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ మేము ఇంటికి అయితే వచ్చేసాము. ఎందుకంటే అదే రోజు మా హస్బెండ్ వర్క్ వెళ్ళడం. సో మేము ఇంటికి వచ్చాక తన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయారు. ఇలా షార్ట్ అండ్ స్వీట్గా మా హస్బెండ్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. మా పాప బర్త్డే కూడా బాగా జరగాలని అందరూ బ్లెస్ చేయండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.